ఈరోజు నేను రైస్ కుక్కర్లో అయితే చికెన్ చేస్తాను. చికెన్ కేజీ చికెన్. ఈ ముక్కలు రైస్ కుక్కర్లో ఉడకవు కాబట్టి ఇంతకుముందు నేను ఛాన్సార్లు అయితే రైస్ కుక్కర్లో చేసిన చికెన్. అప్పుడు ముక్కలకి సరిగ్గా కారం ఉప్పు అయితే అంటదు. కాబట్టి ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఉప్పు వేసి చికెన్ లేక రైస్ కుక్కర్లో వేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్ టైం చేస్తాను ఇట్లా. పర్లేదు, నాకు నమ్మకం ఉంది, బాగా వస్తుంది. మాకు నమ్మకం లేదు దొరా. ఓకే, కారం ఉప్పు కారమేనా? కారమే. కారం అట్లా లైట్గా వేసి ఉంటే చాలి. కారం వేసి పసుపు అవసరం లేదు. తర్వాత ఇది అల్లం పేస్ట్ వేసి ఈ మూడు ఉప్పు కారము ఇది వాకే అల్లం పేస్ట్ ఈ మూడు వేసిన తర్వాత గరం మసాలా కూడా మనకి కావాల్సినంత వేసుకుంటాం. గరం మసాలా మెయిన్ చికెన్కి, బికాస్ అది గరం మసాలా కాబట్టి. తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా కలుపుకుంటాం మొత్తం అంతా. నాకు తెలుసు ఇట్లా ఎవరు చేయరు రైస్ కుక్కర్లో, బట్ నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ముక్కలకి బాగా చికెన్ అంట కారము ఉప్పు బాగా టేస్ట్ ఉండాలి కాబట్టి. ఇంకోటి ఏమంటే నార్మల్గా ఇట్లా చిన్న చిన్న పీసులతో అయితే నేను క్యాజువల్గా చేసేస్తాను అండి. లెగ్ పీసులు కొట్టించాం. దీనికి లోపల కారము మసాలా ఉప్పు బాగా అంటాలి కాబట్టి ఉప్పు కారము గరం మసాలా వేసి కొద్దిసేపు ఇట్లా అల్లాడించాలి. ఓకే, అల్లాడించి ఇంక పెట్టేది ఇట్లా కొద్దిసేపు పెట్టేసి దీనికి డాకనాడు ఉంది. ఓకే, రైస్ కుక్కర్ ఆన్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసి ఎర్రగడ్డలు మిరపకాయలు అయితే వేసేయండి. చికెన్ చేయాలంటే ఇన్ని మసాలాలు కావాలి. చికెను మసాలా రైస్ కుక్కరు. ఇది ఓన్లీ రైస్ కుక్కర్లో ఎట్లా చేయాలనేది కాన్సెప్ట్. ఇది బ్యాచులర్స్ కదా, ఇంకేం చేస్తాం, మాకు గ్యాస్లు ఉండవు, మెయింటైన్ చేసేంత ఇది ఉండదు. ఏదో మాకు ఒక రైస్ కుక్కర్లో ఇందులోనే పులిహోర చిత్రాన్నము చికెన్ మటన్ ఒక్కటి చేయము. ఎందుకంటే అది ఉడకదు కాబట్టి టైం పడుతుంది కాబట్టి మేము మటన్ అయితే చేయము. ఏమైందిరా? ఒకసారి ఇందులో నేను కబాబ్ కూడా చేసిన, చికెన్ కబాబ్ కూడా చేసిన రైస్ కుక్కర్లో. రైస్ కుక్కర్లోకి ఎర్రగడ్డలు మిరపకాయలు వేసుకున్న తర్వాత అది కొద్దిగా మీకు ఎర్రగా అవుతాయన్నమాట, మీకు అనిపిస్తున్నప్పుడే. దాని తర్వాత ఏం చేయాలంటే మనము ఉప్పు కారము గరం మసాలా వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదా. ఈ చికెన్ ముక్కలు ఏం చేద్దామంటే ఇప్పుడు వేసేద్దాం. ఏం చేసేది ఏమండి. ఈ రైస్ కుక్కర్లో ఉన్న చికెన్ ఈ రైస్ కుక్కర్లోకి వేసి కొద్దిసేపు అట్లా షేక్. అట్లా అందులో కొన్ని వాటర్ వేసుకొని కొద్దిగా షేక్ చేసి ఇందులోకి వేసేసి చూస్తా అంటే నోరు ఊడుతుంది. సో అయిపోయింది కదా. తర్వాత మనం ఏం చేస్తామంటే కొద్దిగా పసుపు వేస్తామన్నమాట. పసుపు కంపల్సరీగా వేయాలి. ఎందుకు వేయాలంటే వాళ్ళు చెప్తారు పెద్దవాళ్ళు, పసుపు వేయాలి చికెన్ దగ్గర, అంతే, మనకి రీజన్ తెలియదు. అట్లా కాదు, యాంటీ బ్యాక్టీరియా కాబట్టి పసుపు ఖచ్చితంగా వేయాలి. పసుపు వేసి మళ్ళీ కొద్దిసేపు పెట్టి అల్లాడించి
పసుపు ఎప్పుడే కూడా ఎక్కువ వేయకూడదు, అదే జస్ట్ లైట్గా అంతే వేసి కొద్దిసేపు ఇట్లా క్లోజ్ చేసేసి కొంచెం వెయిట్ చేద్దాం. సో కొద్దిసేపు తర్వాత మనం ఏం చేస్తామంటే ధనియాల పొడి కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేయద్దండి, కొద్దిగా లైట్గా వేసుకోండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఇదే టేస్ట్ ఉంటుంది, తినలేము ఎక్కువ. ఏదో కొద్దిగా అట్లా లైట్గా చాలు, అంతకుమించి ధనియాల పొడి ఎక్కువ వేయకూడదు. తర్వాత గరం మసాలా, ఉప్పు కావాలంటే లాస్ట్లో వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే ఇబ్బంది. ఏది ఎక్కువైనా పర్లేదు కానీ. తర్వాత కొద్దిగా వేద్దాం కారం. మన రాయలసీమ అనంతపురం కారం తినుకుంటే ఎట్లా చెప్పండి, మండల కారం అట్లే. పెప్పర్ లాస్ట్లో వేద్దాము, చికెన్ మసాలా లాస్ట్లో. ఓపెన్ చేయి. చూసినారు కదా, రైస్ కుక్కర్లో అయితే చికెన్ బాగా రుచికరంగా అయితే ఉడుకుతుంది. చాలండి చికెన్ చేస్తా అంటే మా ఫ్రెండ్ లాలు అయితే వచ్చినాడు రూమ్కి. కారం పొడి సుమారు వేసినాడు, మసాలాలు ఉన్నాయి. వేయకుంటే మళ్ళీ చికెన్ అయితే అదా లాలా? అవి కూడా అవే. ఇష్టపడి చికెన్ చేస్తున్నావు, చేయలే కదా లాలు, నువ్వు ఎట్లా ఇవ్వు. ఏమది కుత్తలాడలే ఆడుతుంది రైస్ కుక్కర్ కదా, ఇదేం గ్యాస్ కుత్తలాడకి అసలు టైం పడుతుంది. లేపాలో దించలేదు, వర్షం పట్టింది రాళ్ళు, ఎందుకు ఉంటా వర్షం పట్టింది. చల్లగా ఏమన్నా తాగి ఉంటావు, తిని ఉంటావు. కొద్ది వర్షం అంటే పట్టింది నాకు. సో అయినా సరే చికెన్ చేయడం మాత్రం ఉండట్లేదు. అది నాకున్న పట్టుదల. అది అసలు నాలో ప్లస్ పాయింట్ ఏమంటే నాకు వర్షం పట్టినా తగ్గు పట్టినా నేను అనుకునే చేస్తా. కానీ ఈరోజు పరిస్థితి మాత్రం భయంకరంగా ఉంది, కానీ అనుకుంది మాత్రం చేస్తున్నాడు. అది ఎట్లా చేస్తున్నాడో ఎవరుకుండేది పరిచయం, నీకే నాకు కదా. అంత లేదు స్ట్రైట్గా ఉంది. అదే ఉసుకు బుసుకు అంటున్నాడు, అలాగే చికెన్ చేస్తున్నాడు. ఆ కష్టం చూడలేక నేను వచ్చి ఎలా చేస్తానని చూస్తున్నాడు. మళ్ళీ నాకేం హెల్ప్ ఏం చేయలేదు అట్లా. ఇంకోటి ఏమంటే చెప్పడం మర్చిపోయాను, అదే లాలు దాంట్లో పోలీసుడు సిరీస్, నా దాంట్లో అమ్మ కోసం సిరీస్ అయితే ఆల్రెడీ ఈరోజు 17వ ఎపిసోడ్ నడుస్తుంది. చూడండి, మంచి స్టోరీ, మంచి క్వాలిటీ, బాగా కష్టపడి చేసాము. అంటే ఎవరైనా కష్టపడి చేస్తారు, మేము ఇంకా ఎక్కువ కష్టపడి చేసాము. మంచిగా ఉంటుంది, చూడండి ఒకసారి. చెప్పట్లా ఇప్పుడు బాగా పొగలు వస్తున్నాయి. వేసిన నూనె ఎక్కువ తినకూడదు. అది లైట్గా నూనె చికెన్ తాగేసేటారు. లాలు మీకు జీవితానికి సంబంధించిన కొన్ని మాటలు చెప్తాడు, వినండి. చాలా విలువైన మాటలు ఇవి లాలు. ఎందుకంటే లాలు మా టీంలోనే అందరికంటే పెద్దోడు అనమాట లాలు. సో అసలు జీవితం అంటే ఏంటి లాలు? వాట్ అబౌట్ జీవితం? అంటే జీవితమే చూడండి. అసలు నాకేం నోట్లో నుంచి మాట రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట అన్న వెంటనే మీరే చెప్పండి ఫ్రెండ్స్, జీవితం అంటే ఏంటి? కింద కామెంట్ చేయండి. జీవితమే కదా ఫ్రెండ్స్. వాళ్ళకి తినేసిపోతావు, ముందు తినేసిపోతావు. నేను వచ్చి గంట సేపు నుంచి సగంగా ఉడకలేదు. రైస్ కుక్కర్లు ఎంత అడుగుతుంది, ఇంకా ఉడికేంత వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. ఇంకా నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి నేను రూమ్లో ఉంటే రైస్ కుక్కర్లో చేసుకుంటా చికెన్ అనేది. ఇప్పటికీ 1110 సార్లు చేసి ఉంటాను, కానీ ఇట్లా ఫస్ట్ టైం చేస్తాను. అంటే ముందే చికెన్ 17 సార్లు
నేను అంటే ఎట్లా ఫస్ట్ టైం అంటే నేను ఒక బౌల్లోకి చికెన్ వేసి మసాలాలు వేసి అన్నీ కలిపెట్టి కొద్దిసేపు ఆరబెట్టి చేయడం అనేది ఫస్ట్ టైం అంటే రైస్ కుక్కర్లో. ఇంతకుముందు అంతా వేసేస్తాను, నూనె వేసి ఎరగడ్డ వేసి టమోటాలు వేయను నేను. చికెన్లో టమోటాలు వేయను, చాలా చికెన్లో టమోటాలు వేస్తాను, నేను వేయను అనమాట. నాకు సరిపోదు టమోటా, సరిపోదు తింటా. చికెన్లోకి అయిపోద్ది కదా నాకు టమోటా. ఎర్రగడ్డ మిరపకాయలు వేసినామా, ఆయిల్ వేసినామా, ఎర్రగా అయినాయి, చికెన్ వేసినా, మసాలా వేసినామా, బాగా ఉడికినాయి. వద్దురాలు టమాటా చాలా బాగుంటుంది. నువ్వు వేసుకొని తిను. అసలు టమాటా చికెన్ కేజీ వేసుకో అయితే. టమాటా కేజీ కాదు, కేజీకి ఒక 2-3 వేసేసుకుంటా. అప్పుడప్పుడు మనం వచ్చేసి ఉడికిందా లేదు చూసుకుంటూ ఉండాలి. ఉడికింది అని తెలిసిన తర్వాత నిమ్మకాయ వేద్దాం. వేయచ్చు నిమ్మకాయ, ఏం కాదు, బాగుంటుంది. సో నిమ్మకాయ వేసింది అయిపోయిన తర్వాత బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, ఇట్లా నేను చేసినట్టు బాగుంటుంది. చికెన్ అయితే బాగా ఉడికేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ మసాలా వేద్దాం. చికెన్ మసాలా వేసిన తర్వాత మీకు వీలైతే ఇట్లా పెప్పర్ ఉంటుంది అంటే బాగుంటుంది. ఇంట్లో పెప్పర్ వేసుకుంటే బాగా స్పైసీగా కొద్దిగా, అంటే ఎక్కువ వేయకూడదు, మళ్ళీ మండుతుంది. జస్ట్ ఏదో అట్లా వదలల్లా, గాలి వదిలినట్టు, చాలా ఎక్కువ వేయకూడదు. తర్వాత ఒకసేపు ఇట్లా అట్లాంటిది. చికెన్ అయితే నాకు తెలిసి చాలా బాగా ఉడికింది. నోరైతే ఊడుతుంది నాకు, సూపర్ ఉంది. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఉప్పు అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాం. బ్రహ్మాండంగా ఉంది, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చికెన్లోకి రైస్ పెట్టుకుంటా. సో మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. నేను చికెన్లోకి చపాతీ తెచ్చుకున్నా. చూసారా రైస్ కుక్కర్లో చికెన్ చేయడం ఎలా. ఫస్ట్ లెగ్ పీస్ అయితే వేసుకున్నాము. బాగా ఉడికేసింది చికెన్ అయితే. తర్వాత ఇంకోటి వేసుకొని కొద్దిగా షెర్వా వేసుకుందాము. పెట్టేసి క్లోజ్ చేసి తిన్నాం ముక్క. సూపర్ ఉంది. చికెన్ లెగ్ చపాతీ ఎప్పుడు బాగుంటుంది, ట్రై చేయండి. సో చూసారు కదా రైస్ కుక్కర్లో చికెన్ చేయడం ఎలా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.